ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు బిడ్డను కోల్పోయిన ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయి దుఃఖములో ఉందండి. ఆమె దుఃఖాన్ని దేవుడు చూశారట. ఊరి బయటకు ఆ చనిపోయిన కుమారుని తీసుకొస్తూ ఉంటే ఆ మరణమునకు ఎదురుగా ఎవరు వచ్చారండి? జీవమైన యేసయ్య వచ్చారు. హల్లెలూయా. ఆయన చూచి ఆ తల్లి మీద కనికరపడి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కుమారుణ్ణి ఆ పాడిని ముట్టన్నాడట. చిన్నవాడా లే అని చెప్పగానే వెంటనే వాడు లేచి కూర్చుండి మాటలాడసాగినట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని ఉద్దేశించి ప్రభు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అనుకుంటున్నావు, అంతా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నా స్థితిగతులు ఏమాత్రం మారట్లేదు, చాలా బరువు అయిపోయినాయి నా మీద, ఈరోజు నా స్థితిగతులు ఎలా మారతాయి, నా పరిస్థితులు ఎలా మారతాయి అని చెప్పి నువ్వు ఏదైతే దుఃఖపడుతూ ఉన్నావో దేవుడు నిన్ను కనికరపడుతూ ఉన్నాడు. ఆమెన్. ఆనాడు ఆ తల్లిని చూచి దేవుడు కనికరించారట. అవునండి, మన దేవుడు కనికరించేవాడు, కృప చూపించేవాడు. బాధపడితే మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు ఏమాత్రం కూడా. ఈరోజు దేవుడు నీ బాధను చూశాడు. నువ్వు అనుకుంటున్నావు నెల మొదలైపోబోతుంది, నా స్థితిగతులు, నా పరిస్థితులు, ప్రభువా ఏంటి నా బిడ్డలని నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. కనుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు. మీకు ఒక అద్భుతాన్ని చెప్పనా? మీరు ఆలోచించండి. మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ పెద్ద సమస్యను దేవుడు ఎంతలా సాల్వ్ చేశాడంటే ఆయనకు చాలా చిన్నది. ఆ పాడిని ముట్టి చిన్నవాడాలే అంటే మరలా అతనిలో ప్రాణం వచ్చేసింది. ఆమెన్. ఈరోజు నీకు అనిపించవచ్చు ఈ సమస్యలు పెద్దవి, నాకున్న కష్టాలు పెద్దవి, నా కుటుంబ పరిస్థితులు వేరు, నా వ్యక్తిగత జీవితం వేరు, నా ఆరోగ్య పరిస్థితులు వేరు, అసలు నా కుటుంబం, నా జీవితమే వేరు అని అనుకుంటున్నావేమో కానీ దేవునికి చాలా చిన్నది నీ పరిస్థితులు. నువ్వు విశ్వాసంతో ప్రార్థించంతే. అధైర్యంతో నువ్వు ఉండొద్దు. అవిశ్వాసంతో ఉండి దుఃఖిస్తూ నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. నువ్వు దేవునికి దూరం అయితే అపవాదికి నిన్ను పట్టేసుకుంటాడు. నువ్వు అలా కాదు. ఎన్ని సమస్యలున్నా, ఎంత కష్టం ఉన్నా నువ్వు దేవుని దగ్గర ఉండంతే. మీరు ఆలోచించండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఆ తల్లి యేసయ్య గురించి వినే కదా అంత బంధకాల్లో కూడా, భయాల మధ్యన కూడా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఎంత అద్భుతంగా స్వస్థత కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి వేదన, ఇబ్బంది, శ్రమలతో ఆ స్ట్రగుల్స్లో నువ్వు ఉన్నావేమో. సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి పట్టుకో. ఈరోజు ఆయన మాట మీద విశ్వాసం ఉంచు, ఆయన వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచి ఈరోజు నువ్వు ప్రార్థించు. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. గొప్పగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నువ్వు ఎంతో పెద్ద ప్రాబ్లం అనుకున్న సమస్యలన్నిటినీ కూడా దేవుడు తన నోటి మాట, చిన్న మాట ద్వారా దేవుడు తొలగించి నీ జీవితంలో ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.